కడపటి వారు మొదటి వారు అవుతారు. బైబిల్లో ఉన్న మాట, మొదటి వారు కడపటి వారు అవుతురు అని దేవుని యొక్క సన్నిధిలో మనం పంచుకున్నాం. ఈ వర్తమానం విని ఒక ఆయన బొంబాయి నుండి ఫోన్ చేశాడు. ఇంచుమించు హైదరాబాద్ నుండి దాదాపుగా 900 కిలోమీటర్లు ఉంటాయి. ఆ వ్యక్తి 500 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో యూట్యూబ్ ఆన్ చేసి వాక్యం వింటూ ఉన్నాడంట, వేరే వాళ్ళది. ఆ రీతిగా పైకి అలాగనే యూట్యూబ్ చూస్తూ ఉన్నప్పుడు ఈ సబ్జెక్టు చూసి ఓపెన్ చేసి నాకు ఫోన్ చేశాడు. 5 నిమిషాలు మాట్లాడాడు, లేక 10 నిమిషాలు. అయ్యగారు ఫ్రీగా ఉన్నారా అంటే, చెప్పండి బ్రదర్ అన్నా. అయ్యా, నేను ఒక అన్యుడను, ఒకప్పుడు ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తిని. అయితే ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నాను. నేను నమ్ముకోవడం వల్ల నా వాళ్ళకు నాకు ఇష్టం లేదు. అయితే వారి వ్యతిరేకతను బట్టి ప్రభుకు దూరం కావాలి అనుకున్నాను. అయితే ఇప్పుడు నీ వాక్యం విన్న తరువాత, ప్రభుల వారు మీరు చెప్పిన వాక్యం విన్న తరువాత క్రీస్తుకు ఎప్పటికీ దూరం కాకూడదు అనుకున్నాను. హల్లెలూయా అని చెప్పి, నేను చెప్పిన ఫస్ట్ నుండి చివరి వరకు చెప్పిన వాక్యము 10 నిమిషాల మొత్తం నాకు చెప్పేశాడు. అయ్యా, మీరు ఇలా చెప్పారు. ఏం చెప్పారు? కడపటి వారు మొదటి వారు అవుతారు అని. మొదటి వారు కడపటి వారు ఎవరయ్యారో వారి గురించి చెప్పాను కదా. వాళ్ళ గురించి ఒక 10 నిమిషాలలో నాకు చెప్పాడు. చాలా చక్కగా చెప్పారు బ్రదర్. అన్నా, నేనైతే దేవుడికి దూరం కావాలి అనుకున్నాను, ఎదురేటువంటి శోధన, శ్రమలు, బాధలు బట్టి. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుడి నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరిని బలపరుస్తుంది. హల్లెలూయా.